తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ఆశీస్సులమ్మా. అమ్మ, మహాశివరాత్రి రాబోతుంది. మహాశివరాత్రి అనగానే ఇది రాత్రికి సంబంధించిన, అంటే లింగోద్భవ కాలము అని చెప్పి రాత్రి సమయంలో పూజ, ఆరాధన, అభిషేకాలు చేయటం వల్ల మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి, ముఖ్యంగా శివుడు అంటే ఐశ్వర్య ప్రదాత అని, అన్నీ కూడా ఐశ్వర్యాలు ఆయన ఆధీనంలో ఉంటాయని, గ్రహాలు కూడా ఆయన ఆధీనంలో ఉంటాయని, ఈ రోజున విశేషంగా మనం ఆరాధిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని రకరకాల విశ్వాసాలు అయితే ఉన్నాయి. అసలు ముఖ్యంగా ఈ మహాశివరాత్రి జరుపుకుంటున్నాము అని అంటే దాని వెనకాల ఒక ఆంతర్యం అయితే ఉంటుంది. ఏంటి ఆ ఆంతర్యం? మరి నిజంగా ఈ మహాశివరాత్రి పండుగను మనం ఎలా జరుపుకోవాలి, దాని వివరణ ఇవ్వండి. తప్పకుండా శివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుని మనం అవన్నీ చెప్పుకోవడం అనేది మన మహద్భాగ్యంగా భావించాలి. అవునమ్మా. ఇప్పుడు శివరాత్రి అనగానే సామాన్యంగా ముందర స్నానాలు, ఉపవాసాలు, రాత్రిపూట జాగరణలు చేస్తారు. రాత్రి మామూలుగా ఇళ్లలో ఎక్కడన్నా గుళ్ళల్లోకి వెళ్ళి జాగారానికి దానికి వెళ్ళడానికి వీలు లేని వాళ్ళు ఇళ్లలోనే ఉండి చక్కగా ఏదో భగవంతుడి ధ్యానం చేసుకుంటూ రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం ఆ టైంకి సరిగ్గా చక్కగా హారతేది ఇచ్చి దేవుడికి పడుకుంటారు. జాగరణ అంటూ సినిమాలు పెట్టుకుని టీవీల్లో చూస్తే అది జాగరం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచినప్పుడే అది ఒక జాగరణగా మనం చెప్పుకోవాలి. సరే, ఫస్ట్ పరమేశ్వరుణ్ణి ఒక చిన్న ప్రార్థనా శ్లోకంతో చెప్పుకుని మనం కథ చెప్పుకుందాం. అలాగే. కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతను కాత్యాయనీ సేవితం గంగోత్తుంగతరంగ రంజిత జటాభారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే మృత్యుంజయం భావయే. ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ, ఇప్పుడు లింగము అంటే ఆకాశం అంత లింగం, దానికి భూమే పానువట్టం. దీనిలోనే సృష్టి స్థితి లయాలన్నీ, సృష్టి లయము కూడా జరుగుతూ ఉంటుంది. ఆయన సాకారుడు, నిరాకారుడు. సాకారుడు అంటే మనం స్వామిని పులితోలు చర్మం వస్త్రంగా కట్టుకుని, త్రిశూలం పట్టుకుని, ఢమరుక పట్టుకుని, జటాజోటం, గంగా చంద్రుడు ధరించిన అజానుబాహు అయిన విగ్రహాన్ని చూస్తే ఆ పరమేశ్వరుడు అంత ఆకర్షణీయంగా, అంత భక్తిభావంగా, అంత ఆనందంగా కూడా అనిపిస్తుంది. సాకారుడు. నిరాకారుడుగా అనేటప్పటికీ లింగ రూపంలో నిరాకారుడుగా మనం పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఈ లింగాలు ఒక విశిష్టమైనటువంటి ఒక 4 లింగాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగం వచ్చేటప్పటికి స్వర్ణలింగం, ద్వాపరయుగం వచ్చేటప్పటికి రసలింగం. రసలింగం అంటే పాదరసం లింగం. మరి కలికాలం వచ్చేటప్పటికి పార్థివలింగం. కలికాలంలో పార్థివలింగం. కలికాలంలో ఎక్కువ అందరూ కూడా ఈ పార్థివలింగాన్ని పూజ చేసుకుని ఆ స్వామి అనుగ్రహంతో సకల సౌకర్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలని అనుభవిస్తూ మోక్ష సాధన చేసుకుంటూ మోక్షాన్ని కూడా పొందుతారు ఈ పార్థివలింగం ద్వారా. అయితే ఇప్పుడు అసలు లింగోద్భవం ఎట్లా జరిగింది అన్న విషయం ఇప్పుడు మనం చెప్పుకోవాలి. అసలు లింగోద్భవం అంటే ఏంటి? లింగోద్భవం అంటే ఆవిర్భవించటమే, తనకి తను ఆవిర్భవించటం. ఒకళ్ళు ప్రతిష్ఠ చేసింది కాదు అది. అది ఒకసారి విష్ణుమూర్తి శేషతల్పం మీద పడుకుని ఉన్నాడు. ఆయన బొడ్లో నుంచి తామర పువ్వు పైకి వెళ్ళింది. బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నాడు. ఒకసారి బ్రహ్మదేవుడు
ఏదో ధ్యానమో ఏదో అంతా చేసుకుని ఎందుకో మరి మొత్తం అంతా జలమయం అయిపోయి సృష్టి ఇంకా చేయాలనుకున్న సమయంలోనూ ఎప్పుడో మొత్తం మీద ఈ బ్రహ్మదేవుడు ఏమిటి నేను ఎక్కడున్నాను ఏమిటి అనుకుని చూస్తే ఒక కాండం కింది దాకా వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకుని కింది దాకా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అక్కడ విష్ణుమూర్తి గారి బొడ్లో నుంచి ఉన్న పద్మంలో నుంచి ఈయన వచ్చినట్టుగా ఆయన్ని చూశాడు. అక్కడికి వెళ్ళి ఎవరు నువ్వు అడిగాడు, విష్ణుమూర్తిని అడిగాడు బ్రహ్మదేవుడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను నీ తండ్రిని అన్నాడు ఆయన. హట్, నేను సృష్టి అంతా చేస్తున్నవాడిని, నేను నాకు తండ్రి ఏమిటి అంటూ వీళ్ళిద్దరికి వాదన జరిగింది. నీ తండ్రి నేనంటాడు ఆయన, కాదు నేను సృష్టి చేసేవాడిని. ఈ రకంగా వీళ్ళు రాను 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 నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వాదనలోకి వెళ్ళిపోయారు. అదే అట్లా వాళ్ళు చాలా తీవ్రంగా వాదించుకుంటున్న సమయంలో పరమేశ్వరుడు కాస్త ఓహో వీళ్ళకి కాస్త తెలియజేయాలనుకున్నాడు. అనుకుని ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. అది ఎలా ఉన్నది ఆ లింగం అంటే, పాతాళం నుండి ఆకాశం వరకు ఆక్రమించుకున్నది. 14 లోకాలన్నిటి కలిస్తే ఒక బ్రహ్మాండం అవుతుంది. ఈ 14 లోకాలన్నీ కలిసి ఓ బ్రహ్మాండమైన ఆకారం, శివలింగాకారం అక్కడ తయారైంది. ఈ 14 లోకాలతో కూడిన బ్రహ్మాండమంతా ప్రకాశించే జ్యోతిర్మయ స్ఫటికలింగం. శిరస్సుపై వెలుగుతున్న చంద్రుడి నుంచి అమృతధారలు కురుస్తుంటే అంత తడిసిపోయి ఉన్నటువంటి ఆ లింగం, అలాంటి లింగం అక్కడ ఆవిర్భవించింది. చూడు, పాతాళం నుంచి ఆకాశంలాగా బోనాలు అన్నిటిని, అంటే సృష్టి అంతా శివలింగమయం అయిపోయింది, శివలింగమే అయిపోయింది. అప్పుడు ఈ బ్రహ్మదేవుడును విష్ణుమూర్తి కాస్త ఆశ్చర్యపోయి స్తోత్రాలు చేస్తారు. ఇద్దరు మంచి భక్తి భావంతో స్తోత్రాలు చేసిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు వాళ్ళతోటి, మీరిప్పుడు నన్ను స్తోత్రం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్తోత్రం చేసిన ఈరోజు శివరాత్రిగా పిలువబడుతుంది. ఓహో. ఈ ప్రదేశం అంతా చాలా పవిత్రంగా అయిపోతుంది. తర్వాత వచ్చి ఇదే అరుణాచల క్షేత్రంగా ముందు ముందు ప్రసిద్ధికి ఎక్కుతుంది అని చెప్పాడు ఆయన. ఆ బ్రహ్మాండ లింగం నుంచి వచ్చిన మాటలు అవి. అరుణాచలం అంటే అదన్నమాట. అరుణాచలంలో అగ్నిలింగం, స్ఫాటిక జ్యోతిర్లింగం అని చెప్పాను కదా. సరే, తర్వాత నువ్వు వాళ్ళని, సరే ఈ లింగానికి మొదలు చివర కనుక్కురండి మీరు అన్నాడు. వాళ్ళిద్దరు మరి నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని వాదించుకుంటున్నారు కదా, వాళ్ళతో సమాధానం చెప్పాలంటే సరే విష్ణుమూర్తి వెంటనే పాతాళానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు ఆకాశానికి వెళ్ళాడు. చూశారు, ఇద్దరికీ కనబడలా. విష్ణుమూర్తి అయితే ధర్మంగా వచ్చేసి నాకు కనబడలేదు, నేను చూడలేదు అన్నాడు ఆయన. బ్రహ్మదేవుడు మాత్రం పైదాకా వెళ్ళి ఆయనకి కనబడలా. కానీ తిరిగి వస్తూ ఉంటే ఆకాశాన్ని నుంచి గాలు కొట్టుకుపోతూ ఒక సంపెంగ కాదు, మొగలి పువ్వు కొట్టుకొస్తూ కనిపిస్తుంది. అప్పుడు దాన్ని పట్టుకుని, మరి ఇట్లా నేను చూడటానికి వెళ్ళాను, నాకేం కనబడలేదు, కానీ నేను చూశానని నువ్వు చెప్పాలి కాస్త సాక్ష్యం అని దాన్ని అడుగుతాడు. పువ్వు సరే అని అంటుంది. సరే, మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి వస్తూ ఉండగా ఒక గోవు కనిపిస్తుంది. ఆవును కూడా అడుగుతారు. అడిగితే సరే చెప్తానంటుంది. వచ్చేస్తారు వీళ్ళందరూ. వచ్చేటప్పటికి నేను చూశానంటాడు బ్రహ్మదేవుడు. ఇగో కావాలంటే సాక్ష్యం ఉన్నారు వీళ్ళిద్దరూ, చూసుకోమంటాడు. మరి పరమశివుడికి అర్థం కాదా, ఆయనకు అర్థమైపోయింది. అక్కడి నుంచి ఆయన కోపం వస్తుంది. వచ్చేసేసి భూలోకంలో బ్రహ్మదేవుడికి గుడి లేదు, పూజార్హత లేదు అని శాపం పెట్టేస్తాడు. అట్లాగే మొగలి పువ్వుకి
దానికి కూడా పువ్వు అందులో శివుడికి అసలు పెట్టకూడదు. ఏదో వరలక్ష్మి అమ్మవారు పూజలు అవి చేసుకున్నప్పుడు అలంకారంగా పెట్టుకుంటారు తప్ప మొగలి పువ్వుని పూజగా నామానికి పువ్వు పెట్టేటట్టుగా అర్హత లేదు దానికి కూడాను. హ్మ్. అయితే మరి ఆవు తోకకి ఎందుకు పూజ చేస్తాం చెప్పు? అదే అంటే తోకతో నిజము అని చెప్పి అది. చెప్పింది. తలతో అందుకని కాదు అని. ముఖంతో చూశాడని చెప్పింది. తోకతోటి చూడలేదని నిజం చెప్పింది ఆవిడ. అందుకని ఆ తోకని పూజ చేసేటటువంటి వరాన్ని ఆ పరమశివుడు ఆవుకిచ్చాడు. హ్మ్. మరి ఇలాంటి ఉద్భవించిన అర్ధరాత్రి సమయంలో మరి ఆవిర్భవించిన ఈ మహా లింగాన్ని గురించి లింగానికి తెలిసి చేసిన, తెలియకుండా చేసిన పూజ ఆ! దానికి ఫలితం ఏమిటి అనేది ఉదాహరణ. ఇప్పుడు మనకి భక్త కన్నప్ప గురించి తెలుసు. అవునమ్మా. అట్లాగే చాలామంది ఉన్నారు. ఉన్నారు. అట్లాగే ఒక వేటగాడు ఉంటాడు. ఆ వేటగాడికి తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఉంటారు. మంచి అడవుల్లో ఉంటారు కదా వాళ్ళు. హ్మ్. ఉంటారు. నిత్యము ఆ వేటను తీసుకొచ్చేసి వాళ్ళ కడుపు నింపుకుని హ్మ్. వాళ్ళ జీవనం అది. అట్లాంటిది ఆ వేటగాడికి శివరాత్రి ఏమిటో తెలియదు. వాళ్ళకేం తెలియవు అవి. అడవుల్లో ఉంటారు కాబట్టి శివరాత్రి ఏమిటో తెలీదు. హ్మ్. కానీ అనుకోకుండా ఆ రోజున వాడి అదృష్టం కొద్దీ హ్మ్. ఆ వేట దొరకదు. ఎక్కడా దొరకదు. ఆ! దొరక్కపోతే అప్పుడు తల్లి, భార్య, పిల్లలు వాళ్ళందరూ నాకు ఆకలేస్తుంది ముందర ఏం తీసుకొచ్చి పెడతావో పెట్టని వాళ్ళు గొడవ చేస్తారు. దాంతోటి ఏమైనా సరే ఎక్కడ దొరుకుతుందో వెళ్ళి తీసుకురావాలని పట్టుదలగా వెళ్ళిపోయి రాత్రి అయ్యేసరికి పోతాడు ఇకను. అక్కడ ఒక చెరువు గట్లు అవి ఇవి చూస్తే ఆ చెరువులో నీళ్ళు తాగటానికి ఏ జంతువులన్నా వస్తాయేమో కదా! వాటిని వేటాడి తీసుకురావచ్చును అనుకుని హ్మ్. అక్కడికి వెడతాడు. వెడితే అక్కడ ఒడ్డునే హ్మ్. మారేడు చెట్టు ఒకటుంటుంది. కిందనే శివం గూడా మన శివలింగం గూడా ఉంటుంది. వాడికి తెలీదది. ఆ! కానీ చెట్టెక్కి కూర్చుంటాడు. హ్మ్. కానీ వాళ్ళకి ఒక తాబేటికాయ లాంటి నీళ్లు పట్టుకునే ఒక ఇవుంటాయి. ఆహా! వేటగాళ్ళకి వాళ్ళకి ఆ! తాబేలున్నట్టుగా ఉంటుంది ఒక ఇది. దానిలో నీళ్లు పట్టుకుని ఎక్కడికెళ్ళినా వాళ్ళు పెడుతూ ఉంటారు. ఆహా! అదొకటి పక్కన పెట్టుకొని కూర్చుంటాడు. బాణాలన్నీ రెడీగా పెట్టుకొని కూర్చుంటాడు. హ్మ్. ఏ జంతువు వస్తుందా అని చూస్తున్నాడు. ఇంతలో ఒక లేడీ వచ్చింది. లేడీ అంటే జంతువు లేడీ. జంతులేడి. హ్మ్. మనిషి అమ్మాయి లేడీ గాదు. గాదు. ఆ! వచ్చింది. చూసి సంతోషపడిపోయి సరే ఇక దీన్ని వేటాడదాం అని చెప్పి సంచిలోంచి ఆ బాణాలవి తీసి ఈ సర్దుకోబోవటంలో ఏమవుతుంది, ఈ నీళ్ళ ఇది కొంచెం తొణికి కాసిన్ని నీళ్ళు కింద శివం మీద పడతాయి. హ్మ్. శివలింగం మీద శివలింగం మీద. పడతాయి. అట్లాగే ఈ బాణాలు సంధించటం ఈ దీంట్లో ఆకులు గూడా వాటంతట అవే వీడికి తెలీదు. శివలింగం మీద పడతాయి. అది హుహుహు. మొదటి జాము. ఆ! అంటే మార్నింగ్. ఆ! రాత్రిపూట ఓహో! జాము అంటే 3 గంటలు. హ్మ్. అంటే రాత్రిపూట 4 జాములంటే 4, 3 12 గంటలు రాత్రిపూట, 12 గంటలు పగలు గదా! 24 గంటలు రోజుకి. మొదటి జాము అంటే సాయంత్రము. రాత్రి నుంచి ఆ! తెల్లవారుజాము వరకు మొత్తం మీద 3 గంటల చొప్పున 4 జాములు ఆహా! ఉంటాయి. సరే వ వ లేడీ రాంగానే చూసేసి దాన్ని సంధించబోతుంటే అది హ్మ్. అడుగుతుంది. "ఏం చేయబోతున్నావు నువ్వు" అని. హ్మ్. అడిగితే మరి నిన్ను వేటాడి తీసుకెళ్ళి మేము కడుపు నింపుకోవాలి. హ్మ్. వేట కొట్టబోతున్నానంటాడు. హ్మ్. అంటే ఆలోచిస్తుంది. ఓహో! ప్రమాదమైన పరిస్థితొచ్చిందే ఏం జేయాలని కాస్త ఆలోచించి, సరే నాయనా అదేమిటది పరోపకారార్థమిదం శరీరం అన్నారు గాబట్టి, నా శరీరంతో మీకు ఆకలి తీరుతుందంటే నాకు చాలా సంతోషమేను. జన్మకి అంతకన్నా ఏం కావాలి? హ్మ్. కానీ ఒక ప్రార్థన చేస్తున్నాను ఏమిటంటే, నా దగ్గర ఇంటి దగ్గర భర్త, పిల్లలు, బంధువులు అందరూ ఉన్నారు. నేను వాళ్ళకి జెప్పి పిల్లల్ని వాళ్ళకి అప్పజెప్పి నేనొస్తానంటే వాడు ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే, ఇహ చూడు నేను ఏదో ఫలానా ఆ పాపం చేసిన దైవ నింద చేసిన పాపాన ఎవరు పోతారో, ఆ పాపాన పోతా నేను. రాకపోతే ఆహా! అన్ని ప్రమాణాలు చేస్తుంది. ఎన్ని ప్రమాణాలు చేస్తుందో. అన్ని రకాల ప్రమాణాలు చేసి చెప్పేటప్పటికి వాడు కాస్త సరే ఏదో చెప్పింది, సరే పోన్లయితే వెళ్ళిరా అని పంపిస్తాడు. అక్కడికి ఓ జాములో జలంతోటి పత్రితోటిను శివలింగానికి పూజ అయింది. హ్మ్. ఇంకొక రెండో జామ వచ్చేటప్పటికి ఇది వెళ్ళిపోతుంది. ఇంకొక అవన్నీ బంధువులు అవన్నీ నీళ్ళ దగ్గరికి తాగటానికి వస్తాయి కదా! ఓ కుటుంబం అదంతాను వాళ్ళీళ్ళ కుటుంబం. హ్మ్. ఇంకోటొస్తుంది. ఇంకోటొచ్చేటప్పటికి దాన్ని గూడా సంధించబోతాడు. కానీ సరే మొదట ఏదో అది
వస్తానంది కదా, ఉమ్, ఎందుకులే అనుకుని సంధించబోతున్న ప్రయత్నం ఏదో చేస్తాడు కదా. ఈ రెండో జాములో మళ్ళీ ఇట్లాగే నీళ్లు తొనకటం, మళ్ళీ ఆ ఆకులు శివలింగం మీద పడటం రెండో జాములో జరుగుతుంది. ఉమ్, అది వెళ్ళిపోతుంది. అట్లాగే మూడో జాములో కూడా ఇంకోటి వస్తుంది. ఉమ్, అది మంచి బలిసి ఉన్న లేడీ వస్తే, ఓహో బ్రహ్మాండమైన ఆ, లేడీ వచ్చింది, మంచి బలిసి ఉన్నది, చక్కబోడు కడుపు నిండా ఆహారం దొరుకుతుంది అనుకుని ఆనందపడుతూ దాన్ని కూడా సంధించబోతాడు. కానీ ఉమ్, మొదటిది అది వస్తానంది కదా, అవును. సరే కానీలే అన్న భావనతోటో మొత్తం మీద దీన్ని కూడా వదిలేస్తాడు. వదిలేస్తారు. అక్కడికి మూడో జాము కూడా ముందర ప్రయత్నం అయితే చేయబోతాడు. అదే. అంటే అంటే ఒక్కొక్క జాముకి ఒక్కొక్క ఆ, నీళ్లు పడి ఆ ఆకు పడుతున్న కొద్దీ వీడియోలో కొంత కొంత పరివర్తన వస్తోంది. ఆ, ఆ, అది వాడికి తెలియకుండా జరిగే పూజ అక్కడ అదే అవును. ఆ పరివర్తన వస్తోంది. దాంతో సరే 3 జాములు అయిపోయింది. ఉమ్, 4వ జాము అయ్యేటప్పటికి ఈ లేడీ ఇంటి దగ్గర భర్తతోటి పిల్లల్ని చూసుకోండి మీరు, నేను వెళతాను ఇట్లా దేనికి అనేటప్పటికి తండ్రి అంటాడు, తల్లి చూసుకోవాలి, తల్లిది బాధ్యత అది, ఉమ్, నాకెక్కడ చేతనవుతుంది, నేనే వెళతాను ఆ దానికి, ఉమ్, నువ్వే పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ ఉండు అంటాడు. ఆ, వినదు. సరే మొత్తం మీద ఇద్దరు బయలుదేరతారు. వీళ్ళిద్దరు వెళ్తుంటే పిల్లలు ఊరుకోకుండా వాళ్ళు వెంటబడతారు. వాళ్ళ బంధువులు మిగతా ఉన్న లేళ్ళు అవన్నీ కూడా మొత్తం అందరూ ఇక్కడికి వస్తారు. వచ్చేసేసి వీడిని చూసి, మరి మేమందరం వచ్చాము, నువ్వు ఆనందంగా మమ్మల్ని హాయిగా ఆహారంగా తీసుకుని అనుభవించు. ప్రతి లేడీ కూడా వాడికి అదే చెబుతుంది. వాడిని చెప్పబోదాం అనుకుంటాడు. అవును. అవి ప్రతిదీ కూడా నేను వస్తాను అనుకుంటూ ఈ మహాపాపాలు చేసిన ఆ పాపాన పోతా, ఈ పాపాన పోతా, ఈ పాపాన పోతా, నేను రాకపోతే అంటూ ఇట్లా అన్నీ చెప్తాయి అన్నమాట. ఉమ్, అవన్నీ వేదాంత ధోరణిలోనే ఉంటాయి అవి. ఆహా, అట్లా చెప్తాయి అవి. సరే అవన్నీ వచ్చేసేసి తీసుకొని మమ్మల్ని ఆహారంగా తీసుకో అని చెప్పి అనేటప్పటికీ వీడికి మతిపోతుంది. జంతువులు అయ్యుండి అంత ధర్మపథంలో ప్రవర్తిస్తూ శరీరాన్ని అప్పగించటానికి అంత ధర్మంగా అవి ఉన్నాయి అవి. ఉమ్, నేను మానవుడిని పుట్టి నేను ఆ జంతువులన్నింటి చంపి ఇంత ఘోరంగా నేనున్నాను, ఇట్లా కాదనుకుని ఆ బాణాలను కింద బారేస్తాడు. ఎప్పుడైతే వాడిలో శాంతం ఈ మార్పు వచ్చేసిందో వెంటనే సాక్షాత్ పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు అక్కడ ఉమ్, ఆ లింగంలో నుంచి. ఆ, వీడికి కాస్త జ్ఞానోదయం అయింది, జంతువులను చంపకూడదన్న దీని వచ్చేసింది కదా, అవును అవును. వచ్చేస్తాడు ఆయన. అది సంతోషపడతాడు భగవంతుడు. ఉమ్, సంతోషపడి ప్రత్యక్షమయ్యి వెంటనే కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తాడు. ఏదైనా వరం కోరుకోమంటాడు. స్వామి మీరు కనిపించిన తర్వాత ఇంకా నాకు వరం ఎందుకు ఏమక్కర్లేదని వీడు అంటాడు. కానీ పరమశివుడు ఏం చెబుతాడంటే, నువ్వు త్రేతాయుగంలో గుహుడుగా, గుహుడు అంటే తెలుసు కదా, రాముణ్ణి గోదావరి నది పడవ మీద దాటించినవాడు, పడవవాడు. ఉమ్, అక్కడ రాజ్యానికి రాజుగా ఉంటావు నువ్వు, నీ పేరు గుహుడుగా ప్రసిద్ధికి ఎక్కుతుంది. నీవు రామచంద్రమూర్తి వస్తాడు, నీకు దర్శనం ఇస్తాడు, నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఉమ్, అని అట్లా వరం ఇచ్చేసి వరం ఇస్తాడు. ఆ. ఇంతలో ఈ జంతువులన్నీ కూడా చూస్తూ ఉంటాయి కదా, అవును. ఇవన్నీ కూడా భగవంతుడు దర్శనం చేసుకునేటప్పటికీ వాటికి కూడా జన్మరాహిత్యం అయిపోయి అవి కూడా పుణ్యలోకాలకు వెళ్ళిపోతాయి. ఆ, కాబట్టి ఈ కథ వల్ల ఏమవుతుంది, మనకి తెలిసి చేసినా చేసినా కూడా ఎటువంటి మహాత్యం ఉన్నది అన్నది, ఇంకా చేస్తే ఎంత ఉంటుంది అన్నది అవును, ఇంకా మనం చెప్పలేము. చెప్పుకోకర్లేదు. అంత మహాత్మ్యం కలిగినటువంటి ఈ మహాశివరాత్రి. దీనికి సరిగ్గా లింగోద్భవ కాలానికి, లింగోద్భవ కరా లింగేశ్వర, ఆత్మలింగోద్భవ కరా లింగేశ్వర, పర్తీశ్వర మాం పాహి ప్రభో, పర్తీశ్వర మాం పాహి ప్రభో, పాహి ప్రభో మాం పాహి ప్రభో, పాహి ప్రభో మాం దేహి విభో, లింగోద్భవ కరా లింగేశ్వర, ఆత్మలింగోద్భవ కరా లింగేశ్వర అంట్లో ఆ భగవంతుని రాత్రి 12 గంటలప్పుడు మనం ప్రార్థించుకుని ఉమ్, ధన్యులం అవుదాం. ధన్యవాదాలమ్మా. సోమనాథ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.